350 గ్రాములకు నసీపురెడ్డి అవును 66 గ్రాములకు నేను అధిపతి. ఓ 60 గ్రాములకి నువ్వు హక్కుదారుడు. ఈ ఈ చుట్టుపక్కల 16 గ్రాములకు పేరు ప్రఖ్యాతమైన పులి. పులియా? పులి నువ్వా? అవునరా? బా పులికైతే తొండ మొదల మచ్చులు చూపి వద్దు కనుకుంటా నాకు ఎడ పిడిచి గిడిచి వచ్చింది. వద్దు కనుకుంటా పిడిచి గిడిచి వచ్చింది నాకే. మహామంత్రి పసిబిడ్డ పసిబిడ్డ మన పంపలో చుడుకో 2 ఉన్నాయి పసిబిడ్డలో. మహామంత్రి ఇది సడక నా పల్లెపడం జరుగుతున్నాను. అవును నాకున్న దౌలత్తు నాకున్న దర్బారు నా టీవీ ఎట్లా తెలుసు నీకు? అది ఉందా? అది ఉంది. అలాగనే తెలుపు మహాప్రభు. నాకు వేరటాన్ని సాధ్యమన్నది నా మహానాలు ఏడు పెట్టే కాదు నేను వెనకకు రాజ్యము రాజ్యము నేను ఎక్కడ బంగారు తగ్గుతో పోలే పోతా ఉండు 300 రూపాయలు కట్టేట్లు పద్దెనిమిదికే 300 కట్టు. మంత్రి ఇది సలక నా పల్లెపడం నాకున్న తోట వారు తెలిపినాను. మాటల్లో మరిసి ఉంటుంది నా యొక్క పాలనలో పరిపక్షంలో నా ప్రజల యారిటిలో ఒక సర్వీస్ చేస్తామని ఆయన అలారి నా ప్రజలు యారిటిలో ఒక సర్వీస్ చేస్తామని ఆయన నెలకమోడు విషవానలు నెలపైన కురసి నెలకమోడు విషవానలు నెలపైన కురసి పంట పైరుత సంధి 6000 గోవుల పదహానంద పాత్రుడయ్యి పులి గోవు ఒక చోట నిలుతాయి ఒక చోటనే పవలిస్తున్నాయా ఒక చోటనే పవలిస్తున్నాయా నెలకు 3 విశ్వాలు నెలపైన కురసి పంట బెల్లుతు సంధి పులి గోవు ఒక చోటు తాగి
ఒక్క చోటనే పౌలుస్తున్నాను ఆయన. ఆ కాలం పాయ ఎలా? నెలకు 3 విషయాలు వానలు కురిసే కాలం పాయ. అదేమి? అప్పుడు ధర్మాన్ని కురుస్తాంటే ఇప్పుడు కర్మానికి. చూడప్ప, ఈ పక్క ఇంట్లో పడవచ్చు, ఈ పక్క ఇంట్లో పడవచ్చు, ఎదురింట్లో పడవచ్చు, వెనకింట్లో పడవచ్చు. మీ ఇంట్లో పడుతుంది పొద్దు, మీ ఇంట్లో పడేదా ఇప్పుడు మా ఇంట్లో పడేదా ఇప్పుడు ఎవరి ఇంట్లో పడేదా. అందరూ డ్రామాకి వచ్చి ఇంటి వాన పడుతుంది మగుమే. మంత్రి వినిది సనక బ్రాహ్మణ వయసు సూత్రుడు ఇక్కడ వారచనమ్మలొత్త వాళ్ళ వాళ్ళ ఆ స్థానంలో కొలుతున్నాడు ఆయన. యారిది ఒకసారి సత్యము ఏ కొత్తలకు సుఖంగా ఉన్నాయన. అందరూ సుఖంగా ఉన్నారు, కానీ ఈ ఊర్లో మాత్రం సుఖంగా లేదు. ఎందుకు? వాళ్ళు సుఖంగా ఉండాలంటే వాళ్ళకి అర్థం ఏంది. మంత్రి ఆయనడు కానీ నా పల్లెపట్నం తెలిపాను. పాల్గొన్న పల్లెపట్నంలో నా వంశుడికి ఏమో తెలుస్తున్నదా? అంటే నీ వంశమే. నీ వంశమారా నీ వంశమారా మంత్రి ఈ సిల్లాగిరెడ్డి పేరు చెబితే పాలవల్ల పని మొత్తంలో పాల తాగిన పసిబిడ్డలు కూడా పాల తాగాలన్నమాట. నా పల్లెపటం జరుగుతున్నాను. నాకు కలిగిన సంతాన భాగ్యంతో కలిగి చూడాయినా కులమ తర్రె కట్ట అరమంది కులమ మాటల మాకేమి తక్కువ మాకి అన్ని ఎక్కువ మాకి ఏమి తక్కువ అంటూ నీ మొగ్గు మీద 30 రూపాయలకి ఎత్తలేదా? నీ మొగ్గు మీద కెటింగ్ ఇది మా ఆచారం. ఆచారం కాదు, నీకు కొట్టిన గ్యాస్ విధిని సలక ఇప్పుడు మాటల్లో మరసి ఉంటుంది. అత్తాల మెడలో నా భార్య మీ అమ్మను తీసుకురాబో. నా భార్య మీ అమ్మను తీసుకురాబో. అవును ఉంటే ఆ పక్క ఖాళీ సీట్లు దొరుకుతుంది. మా అప్పుడు చొప్పు ఎత్తుకుని ఎవరు పిలిపించింది
మీ అమ్మ అంటే పురుషు పక్క కదరా మీ అమ్మ పురుషు పక్క నా భార్యగా శీలము కొండమని దేవసభ్యులు నమ్ముచుము శీలము కొండమును వచ్చిపోయిందని ఈ దేవసభకి రెడ్డి ఆజ్ఞ చెప్పి ప్రవేశించమను అవును అవును మీ అమ్మరా మీ అమ్మ నాకు అవును మీ అమ్మ కావాలకే నిన్ను కేవల నువ్వు నాకు బిడ్డ నేను బిడ్డ నువ్వు తండ్రి నీకు అక్క ఏం కాలక సరే కానీ ఇది గురించి చెప్ప పుడుకుడుకులు నా కొడుక విడిరెడ్డి కాదు నా పుట్టుకోసి సొడ్రోలు అనేసి ఈ పిల్లలక పాపం దుప్పూర్లో ఎన్నీళ్ళు కొట్టుకుంటా అంటే మేము రారా ఇట్లా ఎవరు లేరు మాకు చెక్కలేదని మేము పిలిస్తే పుట్టు ఎంతో ముందు ఏమి తక్కువ ఏమి తక్కువలే అవును మా అప్పకి ఏమి తక్కువలే మా అప్పు ఒళ్ళంతా బంగారే చూడపా చూడను బంగారే గొంతలను బంగారే పిలుతప్పారెడ్డి దీనికి ఏమకి ఏం తినాక వాళ్ళ ఇల్లంతా మా ఇంటి పాత్ర వస్తుందంటే భగవంతుడు చూడ నాకు అంతుంది ఇంతుంది ఏంటుంది అప్పుడు కోసి వీళ్ళు కొట్టుకునే వాళ్ళకి ఇంత బడయ్యా నమ్ముకోండి ఎవరు నీ ఎట్లా అమ్మేది మేము కాదు మట్టెత్తుకుంటే మర్చితే తాగగలను మనసు బ్రతుకితే నేను లోపలికి పోతే సూర్యుని తాగులే వాటేసుకుంటే మేఘాల్లో మెరుపొచ్చి వాటేసుకుంటే గుర్తు మూసుకొని రాలే పొర్రట్టావు ఇంతకు ముందుకు వస్తే భక్తి లేకపోతావు నా కొడుకులే ఏం పడ్డది సిరంజివి ఏం పడ్డది పట్టు పెడుతుందా సరే అమ్మాయి తగ్గే చిలియాని వైపే వస్తున్నా కంట పడవా వికలైనా
తిరపతున్నారు తిరుమల రాదు ఒక్క భక్తి మార్గంతో పిలుస్తావా ఆహా అవునా అయ్యల్లారాము అమ్మల్లారా అయ్యో అయ్యల్లారాము అమ్మల్లారా అమ్మ మేరైన దూదారమాయమ్మ అప్పుడు పిలుస్తానమ్మా హలో ఈ ఊరు కోనమ్మ ఆమె కొండమ్మ ఈ అమ్మ శివుడు కొండమ్మ ఆహా అమ్మా కొండమ్మ దేవి నీవు ఎక్కడున్నా త్వరగా ఈ దేవ సముద్ర తల్లి